ఆకలేస్తుంది అని అన్నారు కదా బాబాయ్. చిట్టి అరిటాకు భోజనం పెడుతుంది. తింటే స్వర్గానికే. అంత కమ్మటి భోజనమ్మా? తాయి సుమనమ్మా. బాబాయ్ లేవని ముందు. సుమన, మావయ్యని తినొద్దు అన్నావు, విక్రాంతిని కూర్చోమనడం లేదు, నువ్వా తినడం లేదు. ఇంకెవరి కోసం ఈ భోజనం? పెద్ద పుట్టమ్మ కోసం బావగారు. ఓ పెద్ద పుట్టమ్మా, ఇలా రా, వచ్చి భోంచేద్దు గాని. కూర్చో పెద్దమ్మా. అలాగే సుమనా. ఒక్క నిమిషం పెద్దమ్మా. నువ్వు తినబోయే తొలి ముద్దను నాకివ్వు. నేను తిన్నాక నువ్వు తిను. నైని, రిస్క్ తీసుకోకు. మా అక్క అనుమానం కూడా తీరాలి కదా, పెట్టండి. వదిన తినేసింది. ఇప్పుడు పప్పు కూడా కలిపి తినిపించు పెద్దమ్మా. అక్కర్లేదు. నైని ఒక్క ముద్దని అడిగింది, తిన్నది. మా అక్క ఇలాంటి తెలివితేటలు చూపిస్తుందని ముందు పప్పు వేయలేదు బావగారు. ఇప్పుడు పెద్ద పుట్టమ్మకు వేసిన పప్పుని అన్నంలో కలుపుకొని తింటుంది. భోజనంలో కుబుసం పడింది.